అసమానతలను అధిగమించి ఐసీసీ టైటిల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో భారత క్రికెట్ జట్టు ఉంది. మెన్ ఇన్ బ్లూ గౌరవనీయమైన ఛాంపియన్షిప్ కోసం పోటీ పడుతున్నందున ఇది ఒక క్లిష్టమైన క్షణం. యునైటెడ్ స్టేట్స్కు వచ్చిన మొదటి ఆటగాళ్ల బృందంలో వారు తమ బలం మరియు కండిషనింగ్ నియమావళిని ప్రారంభించారు. ఇప్పటికే ప్రకటించిన ప్రిలిమినరీ సైడ్తో అనుభవజ్ఞులు మరియు యువ ప్రతిభావంతులకు వారి కరువును అధిగమించడానికి ఉత్తమ అవకాశం ఉంటుంది. క్లిష్టమైన పోటీకి ముందు భారత క్రికెట్ జట్టు బలాలు, బలహీనతలు ఇలా ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యులు ఇలా ఉన్నారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్లు ఉన్నారు. అయితే టీమిండియా యొక్క బలాలు ఇలా ఉన్నాయి. టీమిండియాకు పటిష్టమైన బ్యాటింగ్ ఉంది. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మరియు మరన్నింటినీ కలిగి ఉన్న భారత క్రికెట్ జట్టు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉంది. జట్టుకు అనుభవజ్ఞుల ప్రవృత్తి మరియు అనుభవం లోపమేమీ లేదు. జట్టు నిండా అనుభవజ్ఞులు ఉన్నారు. టీమిండియాలో స్పిన్ విషయంలో భారీ ఆధిపత్యం కలిగి ఉంది. యుజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరియు జడేజా వంటి బలమైన ఎంపికలతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు స్పిన్ ఆధిపత్యానికి లోటు లేదు. విండీస్ పిచ్లు స్పిన్నర్లకు సహాయం చేస్తుంది మరియు యూఎస్ పిచ్లు కూడా స్పిన్నర్లకు సహాయపడతాయి. ట్రోఫీ గెలవడం కోసం తమ అన్వేషణను ప్రారంభించినప్పుడు ఇది భారతదేశానికి చాలా ముఖ్యమైనది. ఇది ఇలా ఉంటే టీమిండియా యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి. టీమిండియాలో సరైన పేస్ అటాక్ లేదు అని చెప్పవచ్చు. జట్టులో స్పిన్ హెవీ ఆర్సెనల్ను కలిగి ఉన్నప్పటికీ జట్టు పేస్ పరంగా ఖచ్చితంగా లోపిస్తుంది. జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఇన్ఫార్మ్ బౌలర్. మొహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ చాలా ప్రభావవంతంగా లేనందున వారు ఒత్తిడి పరిస్థితుల్లో తడబడవచ్చు. అలాగే జట్టులో ఆదర్శవంతమైన ఫినిషర్ కూడా లేడు. ట్రావెలింగ్ రిజర్వులలో రింకు సింగ్ 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టులో విశ్వసనీయమైన ఫినిషర్ లేడు. చాలామంది వెటరన్ బ్యాటర్లు ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నారు మరియు కాలక్రమేణా వారి ఆట తగ్గింది. టీమిండియాలో అవకాశాలు ఇలా ఉన్నాయి. వర్ధమాన సూపర్ స్టార్లు కీలకమైన అవకాశాన్ని అందుకుంటారు. శివన్ దుబే మరియు సంజు శాంసన్ వంటి ఎమర్జింగ్ స్టార్లు పెద్ద లీగ్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కీలకమైన అవకాశాన్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా అతని ఐపీఎల్ 2024 ఫామ్ను బట్టి యుజ్వేంద్ర చహల్ ఐసీసీ ఈవెంట్ల నుండి తప్పుకున్న తర్వాత ప్రకాశించే అవకాశాన్ని కూడా పొందాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియా గెలుచుకుంటుందా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.